నమస్తే అందరికీ. ప్రతి పట్టణానికి పల్లెలు గ్రామాలు చాలా దూరంలో ఉన్నట్టు ప్రతి వ్యక్తికి ఇంకొక వ్యక్తికి అనుకున్న వ్యక్తులంతా దూరంగానే ఉన్నారు. సమయం సందర్భము లేదంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు చేసినప్పుడు మాత్రమే దగ్గరికి వస్తారు. తర్వాత ఎవరి కాల పరిస్థితులు వాళ్ళవి, ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరి కుటుంబాలు వాళ్ళవి, ఎవరి విధానాలతో వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. అయితే వ్యక్తులు ఇక్కడ దూరం కావడానికి, దూర ప్రాంతాలకు దగ్గర కాకుండా దూరంగానే ఉండడానికి కారణం ఏంటంటే వ్యక్తుల్లో లౌకికంగా మాట్లాడే విధానాలు తక్కువైపోయాయి. పూర్తిగా ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా మనము వ్యక్తులతో కసురుకుంటాం, కరెక్ట్గా మాట్లాడతాం. కొన్ని విషయాలలో ధోరణి తప్పుగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇంకొకరిని తక్కువ చేసినట్టు, ఇంకొకరిని ఎక్కువ చేసినట్టు, ఇంకొకరిని చులకన చేసినట్టు కొన్ని సందర్భాలలో మాట్లాడతాం. ఇలా మాటల్లో ఈ మధ్య మహిళలు కూడా చాలా ఎక్కువ పోకడలకు పోతారు. వాళ్ళు మాట్లాడే తీరు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు కొన్ని విషయాలు. కాబట్టి ఈరోజు పల్లెలు పట్టణాలకు ఎంత దూరంలో ఉన్నాయో, పల్లెలకు కూడా పట్టణాలు అంతే దూరంలో ఉన్నాయి. కాబట్టి అన్నీ కలిసి ఒక పురపాలక సంఘం లాగానో, ఒక సిటీ లాగానో, ఒక పెద్ద పట్టణం లాగానో కావాలంటే కావడం లేదు. అంతా ఒక చోట ఉండాలంటే ఉండడం లేదు. కాబట్టి దూర ప్రాంతాలలో ఉన్న ఏదో ఒక సమయంలో సందర్భాలలో కొంతవరకైనా కలిసిమెలిసి ఉండే ఆ ఆహ్వానాన్ని, ఆ మర్యాదను, ఆ మంచి గొలుపును కొంతమంది వ్యక్తులు దగ్గరికి తీసుకోవాలి. అది తీసుకోలేకపోతున్నారు. కొంతమంది తీసుకుంటే సహించలేకపోతారు. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలతో ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఈ విషయాలను చాలా మందికి కుటుంబాలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ తెలియజేస్తారు.